ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు న్యూస్. అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. కొత్తూరు జంక్షన్ లో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు జగన్ కి స్వాగతం పలికారు. భారీ వర్షంలోనూ వైఎస్ జగన్ పర్యటన కొనసాగింది. వాన పడుతున్నా సరే లెక్క చేయకుండా జగన్ ను చూసేందుకు జనం తరలివచ్చారు. వర్షంలో తడుస్తూనే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు జగన్. ఆయనపై పూల వర్షం కూడా కురిపించారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. జగన్ ను కలిసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు. అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే. అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. కొత్తూరు జంక్షన్ లో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఆయనకు స్వాగతం పలికారు. భారీ వర్షంలోనూ వైఎస్ జగన్ పర్యటన ముందుకు కొనసాగింది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా జగన్ ను చూసేందుకు జనం తరలివచ్చారు. వర్షంలో తడుస్తూనే ఆయన అభివాదం చేసుకుంటూ ప్రజలకు ముందుకు వెళ్లారు. ఆయనపై పూల వర్షం కురిపించారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. జగన్ ను కలిసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన మనం లైవ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. కొత్తూరు జంక్షన్ లో ఆయనకు భారీ స్వాగతం లభించింది. ఎంత వర్షం పడుతున్నా సరే వైఎస్ జగన్ పర్యటన ముందుకు కొనసాగింది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన చూసేందుకు గాను జనం కూడా భారీగా తరలివచ్చారు. వర్షంలో తడుస్తూనే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్. ఆయనపై అక్కడ పూల వర్షం కురిపించారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. జగన్ ను కలిసేందుకు గాను జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్నటువంటి జగన్ పర్యటనకు సంబంధించిన విజువల్స్ అవి. అక్కడికి చేరుకోగానే కొత్తూరు జంక్షన్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేత బూడి ముత్యాల నాయుడు ఆయనకు ఘన స్వాగతాన్ని తెలియజేశారు. వర్షంలోనే ముందుకు కొనసాగింది జగన్ పర్యటన.